ఈ రోజు వరకు ఏమి కష్టం పడిపోయాడని బండి సంజయ్ అంత టైం కొడుకుతో మాట్లాడడానికి దొరకలేదు అనేది మాకు అర్థం కావట్లేదు. ఒక కేంద్రంతో మాట్లాడి ఏమన్నా నిధులు తెచ్చాడా, లేకపోతే రక్షణ శాఖ ఏదైతే హోమ్ మినిస్టర్ చేతిలో, హోమ్ మినిస్ట్రీ ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి చేతిలో ఉందో ఆయనతోటి ఏమన్నా సమాలోచనలు జరుపుతున్నాడు అనుకోవాలా? దేని గురించి కొడుకుతో మాట్లాడడానికి టైం దొరకలేదు. సిట్ అంటే అర్థం ఏంటి? సిట్ అంటే ఏంటి? సంజయ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసరా? సంజయ్ ఇన్వెస్టిగేషనా లేకపోతే ఏంటది? సిట్ ఏంటి అసలు? పోక్స్కో కేసులో సిట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఏ రాజ్యాంగబద్ధంగా పోక్స్కో అనే కేసుని సిట్ కానీ లేదా ఇలా కాలయాపన చేయడానికి కానీ రైట్ ఉందని అడుగుతున్నా. అసలు పోక్స్కో కేసుకి నిబంధనలు తెలుసా అని అడుగుతున్నా. ఒక మైనర్ బాలికని మీకు పోక్స్కో కేసు ఎప్పుడైతే మీ మీద పెడుతున్నారో అప్పుడే అమ్మాయి తన యొక్క వయసుకు సంబంధించిన ప్రతి ఒక్కటి మీకు ఇచ్చిన తర్వాత మాత్రమే పోక్స్కో కేసు పెట్టగలదు. అలాంటివి ఉన్నప్పుడు నువ్వు 8 రోజులు ఏ విధమైన పరీక్ష చేస్తున్నావని మాట్లాడతాం. నేను అడుగుతున్నాను ఇవాళ ఒకటే అడుగుతున్నా, బండి సంజయ్ని బాధ్యత వహించి ఖచ్చితంగా రాజీనామా చేయాలి.